మా ఫ్రెండ్స్ రమదాన్కి కుబూస్లు ఇచ్చారని చెప్పా కదా, వీటితోటి ఒక మెడిటరేనియన్ స్టైల్ వ్రాప్ చేద్దాము. దానికైతే ఫస్ట్ సోయాని హాట్ వాటర్ లో 15 మినిట్స్ నానబెట్టుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ సోయాలో కొంచెం పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ పౌడర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, సుమాక్ అని చెప్పి ఒక మెడిటరేనియన్ సీజనింగ్ దొరుకుతుంది, అది, ఆరెగానో, ఇంకా దిల్ లీవ్స్, సోయాగూర అంటారు కదా అది, ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. మీరు సోయా ప్లేస్ లో చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన సోయాని మొత్తం వేసుకొని, నేను ఎట్లా అయితే పాన్ ని మాడగొట్టి ఫ్రై చేశానో మీరు కూడా యాస్టిస్ అలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వెజ్జీస్ కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్, ఆలపినోస్, లెటస్, కుకుంబర్స్, ఇంకా ఆలివ్స్, బోత్ బ్లాక్ అండ్ గ్రీన్. మనకి ఫ్రెష్ ఆలివ్స్ హోల్ ఫుడ్స్ లో దొరుకుతాయి. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని కుబూస్ ఒక 15 సెకండ్స్ మైక్రోవేవ్ లో హీట్ చేసి దాని మీద ఫస్ట్ తౌమ్ అంటే గార్లిక్ స్ప్రెడ్, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనకి ఎక్కడైనా హలాల్ మార్కెట్ లో దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని రెసిపీ కావాలంటే చెప్పండి, ఒకరోజు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ దాని మీద హమ్మస్ కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాము. హమ్మస్ అంటే ఏంటో అందరికీ తెలిసే ఉంటది అనుకుంటున్నాను. నెక్స్ట్ దాని మీద మనము ఫ్రై చేసుకున్న సోయా, అన్ని వెజ్జీస్ వేసుకొని లాస్ట్ కి పైన నిమ్మకాయ కొంచెం పిండుకొని దీన్ని వ్రాప్ లాగా ఫోల్డ్ చేసుకోవడమే. కుబూస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది ముగ్గురు ఈజీగా తినచ్చు. మంచిగా దీన్ని కట్ చేసుకొని తినడమే. ఈ రెసిపీ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లలో చెప్పండి.